శివుణ్ణి మౌనేశ్వరుడు ఎందుకంటారో తెలిపే కథ. ఒకసారి కైలాసంలో పార్వతీదేవి శివుణ్ణి అడిగింది, ప్రభు, నీకు ఇంత అపారమైన శక్తి ఎలా ఉంది? ఒక మాట, ఒక చూపు, ఒక శ్వాస బ్రహ్మాండాన్ని మార్చేస్తుంది. ఆ శక్తి ఎలా వస్తుంది నీకు అని. శివుడు నెమ్మదిగా చిరునవ్వుతూ నవ్వాడు. అతను ఏం చెప్పలేదు, ఏం చేయలేదు, కేవలం నిశ్శబ్దంగా కళ్ళు మూసుకున్నాడు. అతని శరీరం నుండి ఒక వెలుగు, ఆ వెలుగు నుండి మరో వెలుగు, కైలాసం మొత్తం అద్భుతమైన ప్రకాశంతో నిండిపోయింది. దేవతలు కూడా దిగిపోయి చూసేంత అద్భుతం. ఆ ప్రకాశానికి దగ్గరైన క్షణంలోనే అన్ని పాపాలు కరిగిపోయాయి, అన్ని భయాలు అంతమయ్యాయి, మనసులో ఉన్న సందేహాలు కూడా ధూళిలా అయిపోయాయి. పార్వతీదేవి ఆశ్చర్యపోయి అడిగింది, ఏమిటి మహాదేవా? శివుడు మెల్లగా కళ్ళు తెరిచాడు. ఆయన నవ్వు లోకాన్ని శాంతితో నింపేసింది. ఇది నా శక్తి కాదు పార్వతి, నిశ్శబ్దం నాకు ఇచ్చే శక్తి. లోకం కలతతో ఉన్న హృదయం నిశ్శబ్దంగా ఉండాలి, అక్కడే నిజమైన శివతత్వం ఉంటుంది. అందుకే శివుణ్ణి మౌనేశ్వరుడు అని అంటారు. నిశ్శబ్దంలో ఉన్న బ్రహ్మాండం అని పిలుస్తారు. దీనికి చివరగా నీతి ఏంటంటే, నిశ్శబ్దమే అసలు శక్తి. ఆ శాంతితో ఎవరైనా ఏదైనా సాధించగలరు అనేది ఈ కథ యొక్క నీతి. ఓం నమః శివాయ. సర్వం శివం.